సింధూరానికి పెట్టిన పేరు శ్రీ లలితాదేవి. శ్రీ లలితాదేవిని జన్మజన్మలు కాదు, యుగ యుగాంతరాలు తలుచుకుంటే కూడా తెలవని దివ్యశక్తి, తెలుసుకోవాల్సిన దివ్యశక్తి. అందరికీ కూడా ఇది సందేశం అనుకుంటారు, ఆశీర్వాదం అనుకుంటారు. అన్ని జాతులకు, అన్ని భాషలకు, అన్ని కాలాలకు, ప్రపంచం సర్వానికి, సర్వస్వానికి, జీవకోట్లకు లలితాదేవిని గురించి తెలుసుకుంటే మాత్రమే మీరు భూమి మీద మనగలుగుతారు, ఏమైనా సాధించగలుగుతారు. ఒక చిన్న శ్లోకం, కానీ ప్రపంచానికి అంతటికి కూడా ఇదే తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి శ్లోకం. అన్ని భాషలకు, అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అనేక కోట్ల బ్రహ్మాండాలకు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళీస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేత్ అంబికాం. అరుణోదయం, అరుణాస్తమయం. అరుణ అంటే సూర్యుని కన్నా ముందర సూర్యుని రథచక్రంలో రథాన్ని తోలేటువంటి సారథి. ప్రపంచమంతా సింధూరమే, సృష్టి మొత్తం అనేక కోట్ల బ్రహ్మాండాలు సింధూరమే. నువ్వు గోచి పెట్టుకున్న సింధూరమే, కోటు వేసుకున్న సింధూరమే, కుంకుమ పెట్టుకున్న సింధూరమే. అర్థమైన మీరు ఏ అస్త్రశస్త్రాలు ఉపయోగించినా మీ శరీరంలో నుంచి పారేది రక్తమే సింధూరమై ఉంటుంది. ఆ రక్తవర్ణం శుభ్రవర్ణం అని వారు ధరించారు, అది కూడా సింధూరమే. ఈ రెండు శక్తులు కలిస్తే విష్ణుమాయా విలాసిని అర్థమవుతుంది. అందరి బంధువు లలిత, అందరి ప్రాణము లలిత, అందరి దివ్యశక్తి లలిత. మేము ఎవరికైనా దానం ధర్మం చేయాలంటే వస్త్రాలు ఉంటాయి, అవి కూడా సింధూరం కలర్లోనే, అంటే పసుపు కుంకాల్లోనే ఉంటాయి. ఇంచుమించుగా ఉందింటే తెల్లగా నీలంగా ఉంటాయి. తెలుపు అనేది నిర్మల హృదయానికి, నీలం అనేది ఆకాశానికి. అంటే భూమి ఆకాశము. ప్రపంచంలో భూమి అయినా, ఆకాశమైనా, గాలి అయినా, నీళ్ళైనా, నిప్పైనా, పంచభూతాల్లో ఏదైనా కూడా అర్థమైన లలితాదేవి సర్వోపరి ఆజ్ఞమింత అయి ఉంటుంది అన్నమాట. ఏ సాధకులైనా, ఏ సన్యాసులైనా, విరాగులైనా, రోగులైనా, బైరాగులైనా, ఏ మహత్తర శక్తులు కలిగిన అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. లలిత అనే 3 అక్షరాలు. శ్రీలలిత, 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 శ్రీలలిత. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళీస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేతంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైరహమిత్యేవ విభావయేద్ భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవైధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణామాల్యభూషోజ్వలాం జపా కుసుమ బాసురౌ జప విధౌ స్మరేత్ లలితాం అంబికాం. పరాభట్టారిక అయినటువంటి అంబికా శ్రీ లలితాదేవియే సింధూరం, సింధూరం, సింధూరం. వాగ్భటాచార్య గురువులు కర్మ విపాకం గ్రంథం ప్రపంచానికి శాసిస్తుంది, సృష్టిని శాసిస్తుంది. ఇది సర్వేశ్వర విరచితం, సర్వేశ్వర ప్రణితం. ఈశ్వరుడు ఈశ్వరి ఒకటైనటువంటిది. కాశీలో శాసనం. యావత్ ప్రపంచానికి కాశీ దివ్యజ్యోతి వెలుగు. అంటే బుర్ర ఉంటే చాలదు, బుర్రలో బుద్ధి ఉండాలి. దేహం ఉంటే చాలదు, దేహం లోపల శక్తి ఉండాలి. ఆ శక్తియే లలిత, బుర్రలో బుద్ధియే లలిత. ప్రపంచానికి ప్రాణము, మానము, ఆధారము లలితాదేవి, 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 లలితాదేవి. శ్రీ విద్యాం జగతాం దాత్రీం సద్గతి స్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం శ్రీమన్మహాత్రిపుర సుందరీం. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దివ్యజ్యోతిర్ నమోస్తుతే. ఏ సామ్రాజ్యాలు కావాల్సన్యా, ఏ సర్వశక్తులు లభించాల్సన్యా, ఏ ఐశ్వర్యం మీ సొంతం కావాల్సన్యా, మీరు ఏ లోకాలు తిరగాల్సన్యా, ఏ లోకాల గురించి అవగాహన మీకు కలగాల్సన్యా,
లలితాదేవి లలితాదేవి లలితాదేవి. లలితోపాఖ్యాన్ని చదవండి. లలితోపాఖ్యానం లలితా సహస్రనామాలు చదవండి. అడ్డంగా నిలువుగా చదవటం కాదు, అక్షర లోపం లేకుండా అర్థలోపం లేకుండా శక్తివంతంగా చదవండి, చదివించండి. సద్గురువులు పాదపూజలు చేయండి. సద్గురువులు జ్ఞానులు పట్టుకోండి, వారిని సేవించండి. సద్గురువులు మామూలుగా అంగళ్ళలో డబ్బులకు దొరకరు, అధికారులకు దొరకరు, అహంకారులకు అసలే దొరకరు గురువులు. అహంకారభూయిష్టమైన అధికారాలతో, అహంకారభూయిష్టమైన ఐశ్వర్యాలతో మీరు గురువులను కొనుక్కోలేరు, గురువులను సముపాదించలేరు. గురువులే మిమ్మల్ని పట్టుకుంటారు. కాబట్టి అట్టి గురువులను మీరు కనుక్కుని వారికి ధర్మభిక్షలు పెట్టండి. గురువు చెప్పినటువంటిది గురిగా గురుత్వంగా సాధించండి, అనుభవించండి. అనుభవం అనుభోక్తవ్యం. గతం జన్మ సుఖాసుఖం. గత జన్మలున్నాయి, ఇప్పుడు జన్మలున్నాయి, భవిష్యత్తులో కూడా జన్మలుంటాయి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. అర్థమవుతుందా?